హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి అలాగే విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన నియామక పత్రాలు అనగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ మరో 4 రోజుల్లో ఎంపికైనటువంటి అభ్యర్థులకు విజయవాడలో అంటే అమరావతి ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందించబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు దినపత్రికలో కూడా సమాచారం రావడం జరిగింది. దాన్ని మనం ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. ఏపీ మెగా డిఎస్సి అభ్యర్థులకు ఈ నెల 25వ తేదీన నియామక పత్రాల అందజేత. ఏపీ మెగా డిఎస్సిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25వ తేదీన నియామక పత్రాలు అందించనున్నారు. అమరావతిలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించాల్సి ఉండగా వర్షాల కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. ఇందులో 24 లేదా 25 అని అన్నారు, కాకపోతే 25 కన్ఫామ్ అయింది. ఇది కన్ఫామ్ కాని ముందు సమాచారం. 24 లేదా 25న విజయవాడలో డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు. మెగా డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 25వ తేదీన విజయవాడలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నుంచి శనివారం జిల్లా విద్యాశాఖకు సమాచారం వచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న అమరావతిలో నియామక పత్రాలు అందజేయాల్సి ఉంది. అయితే అమరావతిలో వర్షాల కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ నెల 24 లేదా 25వ తేదీన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులను విజయవాడ తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందుకోసం సుమారు 300 మందికి పైగా టీచర్లు అవసరం. అయితే అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి 80 మంది టీచర్లను పంపించాలని ఆయా జిల్లాల డిఈఓలకు విశాఖ డిఈఓ ఎన్ ప్రేమ్ కుమార్ లేఖ రాశారు. అభ్యర్థులను విజయవాడకు పంపేందుకు గాను విశాఖ విమల విద్యాలయంలో రిజిస్ట్రేషన్ తదితర విధులు నిర్వహించే టీచర్ల వివరాలను ఆదివారం సాయంత్రంలోగా పంపాలని లేఖలో పేర్కొన్నారు. కాబట్టి ఈ నెల 25వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా డిఎస్సిలో ఎంపికైనటువంటి అభ్యర్థులందరికీ కూడా ప్రభుత్వం నియామక పత్రాలు అందించబోతోంది. ఈ 25వ తేదీన జరగబోయే సభకు కూడా గతంలో ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేశారో అవే ఏర్పాట్లను కొనసాగించనున్నారు. అంటే అభ్యర్థులు మామూలుగా 25వ తేదీన నియామక పత్రాలు ప్రభుత్వం అందించబోతోంది కాబట్టి 24వ తేదీనే బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది. దూర ప్రాంతాలైనటువంటి రాయలసీమ ఇటువంటి వారైతే 24వ తేదీ ఉదయాన్నే బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది. దగ్గరగా ఉన్నటువంటి వారు 24వ తేదీ సాయంత్రం బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎవరైతే విజయవాడకు బయలుదేరుతారో నియామక పత్రాలు అందుకోవడానికి వారితో పాటు ఒకరిని తీసుకొని వెళ్ళవచ్చు అని తెలిసిందే. వారితో పాటు కంపానియన్ గా ఒకరిని తీసుకొని వెళ్ళి 24వ తేదీన వారికి ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారో ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి లేదా ఎంపికైనటువంటి అభ్యర్థుల ఆధారంగా బస్సులు అనేవి అక్కడి నుంచి బయలుదేరుతాయి. ఆ బస్సుల్లో ప్రయాణించే అభ్యర్థులకు ఒకరు కంపానియన్ గా కూడా ఉంటారు. కాబట్టి వీరందరికీ కావలసినటువంటి వసతులు అంటే బస్సులో ప్రయాణించడానికి కావాల్సినవి, అలాగే వారికి కావాల్సినటువంటి అల్పాహారం కావచ్చు లేదా రాత్రి భోజనం, ఉదయం టిఫిన్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వమే అరేంజ్ చేస్తుంది. కాకపోతే అభ్యర్థులు వారికి కావలసినటువంటి వస్తువులు ఏదైనా రాత్రి పడుకోవడానికి కావలసినటువంటి దిండు, దుప్పటి ఇటువంటివి మాత్రమే వారు తీసుకెళ్ళాలి. అలాగే ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే వాటికి సంబంధించిన మందులను కూడా తీసుకువెళ్ళాలి. ప్రభుత్వం అయితే వసతి భోజన సదుపాయాలు కల్పిస్తుంది. మిగిలినవి అభ్యర్థులు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే మెగా డిఎస్సికి ఎంపికయ్యారో అటువంటి అభ్యర్థులంతా కూడా 25వ తేదీన విజయవాడలో నియామక పత్రాలు అందుకోవడానికి ఖచ్చితంగా
హాజరవ్వాల్సిందే అంటూ అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా మరి విజయవాడకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 24వ తేదీన బయలుదేరితే 25వ తేదీన నియామక పత్రాలను అభ్యర్థులు అందుకోవచ్చు. మరి చాలా కాలంగా ఏపీ మెగా డిఎస్సి 2025 నియామక పత్రాలు అందుకోవడానికి అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అటువంటి తేదీని ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించడం జరిగింది. ఇక ఈ నెల 25వ తేదీన ప్రభుత్వం మెగా డిఎస్సి విజయోత్సవ సభ నిర్వహించబోతోంది. ఇక అభ్యర్థులంతా దానికి సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం. ఇక ప్రభుత్వం మరి అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణను అందించబోతోంది. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంబేద్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అభ్యర్థుల నుంచి ఈ నెల 24 నుంచి అక్టోబర్ 6 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సర్కిల్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. తిరుపతి, విశాఖపట్నం కేంద్రాలుగా శిక్షణ ఉంటుందని, శిక్షణా కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని శనివారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. ఐబిపిఎస్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తాం. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. వీరికి ఆయా జిల్లా కేంద్రాల్లో అక్టోబర్ 12వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. మరిన్ని వివరాలకు 9949686306 నంబర్లో సంప్రదించాలి అని ఆయన సూచించారు. ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఆసక్తి గల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మరి అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఇస్తున్నటువంటి ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని అభ్యర్థులు మరి వినియోగించుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే మొదటగా మీ జిల్లా కేంద్రాల్లో అక్టోబర్ 12వ తేదీన నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ ను మరి రాయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ స్క్రీనింగ్ టెస్ట్ కు సంబంధించినటువంటి ఏవైనా వివరాలు మీకు అవసరమైనట్లయితే మరి ఇక్కడ కనబర్చినటువంటి ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి మీరు వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. మొదటగా ఆన్లైన్ లో అభ్యర్థులు దరఖాస్తు చేయాలి. 12వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ రాయాలి. ఆ స్క్రీనింగ్ టెస్ట్ లో ఎంపికైనటువంటి నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ యువతకు మరి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అనేది అందించబోతున్నారు. మరెందుకు ఆలస్యం? ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఉచిత శిక్షణా కార్యక్రమాలను నిరుద్యోగులు ఉపయోగించుకోవచ్చు. మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి మెగా డిఎస్సి మరియు నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అనే వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.